తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీ రామారావుదేనని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతిని అనకాపల్లి టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దాడి వీరభద్రరావుతో సహా పలువురు నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలతో కలిసి వేడుక జరుపుకున్నారు. అనంతరం అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూడా నివాళులర్పించారు. పౌరాణిక పాత్రల ద్వారా తన నట విశ్వరూపాన్ని ప్రేక్షకుల గుండెలకు హత్తుకునేలా చూపిన ఘనత ఎన్టీఆర్దే అని దాడి వీరభద్రరావు అన్నారు. రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా ఆయన చేసిన పాత్రలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీని ప్రారంభించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజలకు చేరువయ్యారని, సీఎంగా ఆదర్శ నేతగా ఖ్యాతి గడించారని చెప్పారు. పార్టీకి నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ వంటి విలువలను ఎన్టీఆర్ కలిగించారని, ప్రతి కార్యకర్త ఈ విలువలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సభ్యులకు, ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ రామారావు గారి 102వ జయంతి సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియపరుస్తాను. రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఆయన ఈ రాష్ట్రంలో ఈ ప్రజల్ని ఒక తోవలో పెట్టడం కోసం పార్టీని పెట్టడం అనేటువంటి జరిగింది. అందుకే ఆయన పుట్టాడు. మామూలుగానే రాజకీయాల్లోనే కాకుండా చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో ఆయన అత్యున్నత శిఖరాలను అధిష్ఠించాడు. గతంలో కూడా రామారావు గారి కంటే ముందు హిందీలో కూడా మరి కొంతమంది శ్రీకృష్ణుడి వేషాలు వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ రామారావు గారు వచ్చిన తర్వాత వాళ్ళంతా కనుమరుగైపోయారు. అదేవిధంగా ఇక్కడ కూడా రఘురామయ్య గారు లాంటి వాళ్ళు ఉండేవారు. వారు కూడా మరి కనుమరుగైపోయినటువంటి పరిస్థితులు వచ్చాయి. రామారావు గారు పురాణ పాత్రలన్నింటినీ కూడా దేన్ని వదలలేదు. అన్ని పాత్రలని కూడా నటించడం అనేటువంటిది జరిగింది. నటించడం అంటే మామూలుగా నటించడం కాదు. ఆ పాత్రగా రాముడు వేషం అంటే రాముడిని మనం చూడలేదు, కృష్ణుని మనం చూడలేదు, దుర్యోధనుడిని మనం చూడలేదు, రావణాసురుడిని మనం చూడలేదు. కానీ ఈయనే కృష్ణుడు అంటే ఇలాగే ఉంటాడు అన్నమాట. ఈయనే కృష్ణుడు. నిజమైన కృష్ణుడు ఒకవేళ ప్రత్యక్షమైనా రామారావు గారికే దండం పెడతారు తప్ప నిజమైన కృష్ణుడికి దండం పెట్టడం. ఎందుకంటే ఆయన ఎవరో తెలియదు మనకి. అంతలాగా అతుక్కుపోయినటువంటి పాత్రల్ని ఆయన పోషించి చరిత్ర సృష్టించడం అనేటువంటి జరిగింది. ఇవేళకి కూడా ఆయన తాలూకు పాత్రలు వేసినటువంటి వాటిని కూడా అందరికీ కూడా సుపరిచితంగా టీవీలు చూస్తే అన్ని టీవీల్లోనూ కూడా ఆయన పాత చిత్రాలన్నీ కూడా రావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఆనాడు ఈ చలనచిత్ర పరిశ్రమకి 2 కళ్ళు ఉండేవి. ఆ 2 కళ్ళు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు.